పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్లు చెల్లించాలని వాహనదారులను బలవంత పెట్టొద్దని పేర్కొంది. అలాగే పెండింగ్ చలాన్లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవద్దని, వాహనదారులు స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని ఆదేశించింది. చలాన్లు చెల్లించకపోతే నోటీసులు ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించింది హైకోర్టు. ఇక రోడ్డుపై నిలిపివేసి వాహనదారులను ఇబ్బందులు పెట్టడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని తెలిపింది. ట్రాఫిక్ నిబంధనల అమలులో ప్రజల హక్కులను కాపాడాలని సూచించింది. చలాన్ల వసూల్లో పారదర్శకత, చట్టబద్ధత తప్పనిసరి అని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సంధ్య, పెండింగ్ చలాన్ల వసూలు అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ముఖ్యంగా ట్రాఫిక్ చలాన్ల కోసం వాహనదారులను బలవంత పెట్టొద్దని కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా చలాన్ల పెండింగ్ వసూలు సందర్భంగా బైకీలు లాక్కోవడం, వాహనాలు ఆపి ఒత్తిడి చేయడం చట్టవిరుద్ధం అంటూ పేర్కొంది. ముఖ్యంగా చలాన్ల చెల్లింపు స్వచ్ఛందంగా ఉండాలి తప్ప బలవంతం చేయరాదంటూ కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా చలాన్లు చెల్లించిన సందర్భంలో వాళ్ళకి నోటీసులు జారీ చేయాలంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. రోడ్లపై నిలిపేసి ఇబ్బందులు చేయడం రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా చలాన్ల వసూలు విషయంలో పారదర్శకంగా, చట్టబద్ధంగా వ్యవహరించాలంటూ సూచించింది. వీటికి సంబంధించి కూడా వసూళ్ల విధానంలో మార్పులు చేయాలంటూ కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, నిత్యం హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా 24 గంటల వ్యవధిలో కూడా చాలా ప్రధాన కూడల్లో కూడా ట్రాఫిక్ పోలీసుతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు పెండింగ్ చలాన్ల మీద డ్రైవ్ చేయడం సర్వసాధారణంగా మాట్లాడుతుంది. కానీ వాస్తవానికి అవతల ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా కానీ కేవలం ట్రాఫిక్ చలాన్ల వసూలు మీద ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు దృష్టి సారించడం చాలా పరిపాటిగా మనం చూస్తుంటాం. కానీ మిగతా ట్రాఫిక్ సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కరించకుండా కేవలం ట్రాఫిక్ చలాన్ల వసూలు మీదనే పోలీసు యంత్రాంగం దృష్టి పడుతుందన్న అపవాదును మూటగట్టుకున్న నేపథ్యంలో తాజాగా హైకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి కూడా హర్షణీయంగా మనం చెప్పుకోవాలి. రైట్ కిరణ్.